నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతయే నమః. సౌందర్యలహరి 42వ శ్లోకం అండి. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రసకలం ధనుషౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం ధనుషౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ హిమగిరి సుత, నీ సువర్ణ కిరీటాన్ని వర్ణించువాడు ఇంద్రధనస్సు బహిర్గతమైనదా అని ఎలా భావించడు? కారణం, ఆ కిరీటం గగనమణులు అంటే తారాగణ రూపమణులతో పొదగబడి చంద్రశకలంతో నిర్మించబడ్డ పక్షి గూడులా కనిపిస్తున్నది. అది ఉషకాల ప్రకాశంతో చిత్ర విచిత్ర వర్ణాలతో ప్రకాశిస్తున్నది. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.